యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమమని భావిస్తున్నాను. మరి ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఈ విధంగా లైవ్లో మరి బైబిల్ స్టడీ తీసుకోవడం మరి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మరి రోజంతా పనులు చేసుకొని కొద్ది సమయాన్ని దేవునికి మీరు ఇస్తారని నేను నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుని ఈ బైబిల్ స్టడీ ప్రేయర్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఈ సమయంలో మేము బైబిల్ స్టడీ తండ్రి వచ్చుటకు మరి బైబిల్ స్టడీ మరి ఆ ప్రేయర్లో పాల్గొనే భాగ్యం మాకు ఇచ్చారు. నీ వాక్యం నేర్చుకోవడం ఎంతో ఆదరణ, నీ వాక్యం వినడం ఎంతో ఆదరణ. నీ వాక్యం వినడం బట్టి మా హృదయాలు బలపరచబడతాయి. మేము శక్తివంతులుగా అవుతాం తండ్రి. సంఘాలను బలపరచువాడు, నీ వాక్యం ద్వారా సంఘాలను సమాధానపరచువాడు. నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మీరు దీవించి ఈ సమయం అంతట్లో ప్రభా ఎవరైతే లైవ్లో చూస్తున్నారో వాళ్ళందరినీ మీరు దీవించమని ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నాలుగో పాట పాడుతున్నాం. భయపడకుము నీవు, యుద్ధము యెహోవాదే, నిశ్చయము జయము నీదే. భయపడకుము, భయపడకు నీవు, యుద్ధము జయము నీదే. భయపడకుము, భయపడకు నీవు. గర్జించు సింహము వలె శత్రువు నీపైనే బాడ చూచుచునే. గర్జించు సింహము వలె శత్రువు నీపైనే బాణ చూచుచునే. నది వాలే నీపై పారుచును, నది వాలే నీపై పారుచును. యుద్ధము యెహోవాదే, భయపడకు. యుద్ధము యెహోవాదే, భయపడకు, భయపడకు నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయముగా జయము నీదే. భయపడకు, భయపడకు నీవు. విరోధముగా రూపించు ఏ ఆయుధము వర్తిల్లదు నీకు. విరోధముగా రూపించు ఏ ఆయుధము వర్తిల్లదు. ప్రతి నాలుక తీర్పుకు లోనగును, ప్రతి నాలుక తీర్పుకు లోనగును. యుద్ధము యెహోవాదే, భయపడకు. యుద్ధము యెహోవాదే, భయపడకు, భయపడకు నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయముగా జయము నీదే. భయపడకు,
భయపడకు పడకు భయపడకు నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయముగా నీవు పోరాడెను పని లేదు, నమ్మకముంచి విశ్వాసముతో విశ్వాసముతో రక్షణను తిలకించుము. ప్రభువే భయపడకు, జయము ప్రభువే. భయపడకు నీవు, యుద్ధము యెహోవాదే. పాడకు నీవు. మనం దేనికి భయపడక్కర్లేదు. సాతానుడు ఏదో రకంగా మనస్పర్ధలు తెచ్చి సంఘాలని పాడు చేయడానికి మరి చూస్తూ ఉంటాడు. మనము సాతానుకు చోటు ఇవ్వకుండా, ఈరోజు కూడా మనం నేర్చుకునే వాక్యం కూడా అదే. మరి మనము దేవుని పరిచర్య చేసినప్పుడు, దేవునికి సాక్షిగా జీవించినప్పుడు, మరి ఎన్ని సంఘ క్షేమాభివృద్ధిని కోరుకునేవారుగా విశ్వాసులందరూ ఉండాలి. కాబట్టి నమ్మకం ఉంచి ప్రభు యుద్ధం చేయమంటున్నాడు. ఆ యుద్ధం మనం చేయట్లే, దేవుడే చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రకటన 11వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ మరి చేత పట్టుకున్నారని నేను భావిస్తున్నాను. ప్రకటన 11వ అధ్యాయం 15 నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. చదవండి. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టిను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయును. ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి, భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చినదని చెప్పి, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడింది. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా,
చదవబడిన వాక్యాన్ని, ప్యాసేజ్ని, వాక్య భాగాన్ని మేము నేర్చుకుంటున్నాం. అవును ప్రభా, అనేకమైన విషయాలు దాంట్లో తండ్రి రాయబడ్డాయి. అవి మేము అర్థం చేసుకుంటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న విశ్వాసులందరినీ దీవించండి ప్రభా. మా యొక్క బాధ్యత మేము చేస్తున్నాం. నీ వాక్యం చెప్పడంలో వారి బాధ్యత వింటున్నారో అది నీకు తెలుసు ప్రభా. మీరే ఈ యొక్క సహవాసాన్ని, ఈ సమయాన్ని దీవించి మా తప్పిదములన్నింటినీ క్షమించమని ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గత వారంలో మనం చూసాం ఏంటంటే, ఇద్దరు సాక్షులు వారు మోషే మరి ఏలియాలని నేను నిరూపించడం జరిగింది. వారు వెంటనే పరలోకానికి మరి వాళ్ళ శవాలు 3.5 రోజులు మరి శవాలు అక్కడ వీధుల్లో పడి ఉండడం మనం చూసాం. చంపేశారు వాళ్ళని, దేవుని యొక్క సాక్షులను, దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని యొక్క సేవకులను. నిజమే కదా, ఈ కాలంలో కూడా మరి సేవకులపై అనేకమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. సేవకుల్ని హింసిస్తున్నారు, సేవకుల్ని మరి చంపినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఒక సేవకుడు మీ కుటుంబాలకు, మీ యొక్క జీవితాలకు దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యమని భావించాలి. దేవుని సేవకులు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అది నిజంగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అని భావించాలి. ఎల్లప్పుడూ సేవకుల్ని గౌరవిస్తూ, ఆ గౌరవము అది దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన భారం బట్టి సేవకుల కోసం ప్రార్థిస్తూ, సేవకుల్ని ఆదుకుంటూ, మరి సేవకులు చెప్పిన మాటలను గ్రహిస్తూ, మరి సేవకులు చెప్పిన ప్రతి మరి ఏమైనా నిందలు కానీ, ఏమైనా అపార్థాలు జరిగినప్పుడు అవన్నీ చక్కగా క్రమపరుచుకొని సంఘాన్ని కట్టే విధంగా ఉండాలి. ఆ రోజు హతసాక్షులయ్యారు వారు. రోడ్డు మీద 3.5 రోజులు వారి శవాలు కనిపించాయి. ప్రపంచం అంతా చూశారు. కానీ దేవుడు తన సేవకుల్ని ఇంకా అవమానపరచడం లేదు. అందరు చూస్తుండగానే పరలోకము నుంచి తన శ్వాస కిందకు వచ్చి మళ్ళీ సజీవులుగా లేపి ఆరోహణ అయినట్లుగా మనం చూస్తాం. అంటే పరలోకానికి ఎత్తపడ్డారు. ప్రియమైన విశ్వాసాలు గమనించండి, దేవుడు మనల్ని ఒక సాక్షులుగా ఉంచాడు. ఈ సమయంలో మనం సాక్షులుగా ఉండాలి. దేవుని కోసం సేవ చేసేవారుగా ఉండాలి. దేవుని కోసం ముందుకు నడిచేవారుగా ఉండాలి. అదే కదా బైబిల్ చెప్తుంది. దాని తర్వాత 15వ వచనంలో 7వ దేవదూత బూర ఊదాడు. 6 బూరలు ఊదడం మనం చూసాం. ఇప్పుడు 7వ దూత బూర ఊదిన వెంటనే అప్పుడు పరలోకం నుంచి గొప్ప స్వరం వినిపించి ఇలా పలికాడు. ఈరోజు వింటున్న వాక్యం నీవు పరలోకం నుంచి వచ్చింది. మరి యోహాను భక్తుడు ప్రతిసారి ఒక్కొక్క బూర ఊతున్నప్పుడు మరి గొప్ప స్వరం పరలోకం నుంచి విన్నాడు. ఈరోజు వాక్యం కూడా ఆ పరలోక దేవుని యొక్క ఆధీనం నుంచి వినబడుతుంది. ఆ పరలోకం ఉండే దేవుడే వినిపిస్తున్నాడు. ఇవి నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. ఈ దేవుని యొక్క మాటలు పరలోకం నుంచి వచ్చినవి.
దేవుడు ఆ పరలోకం నుంచి పలుకుతున్నాడు. ఎలా పలుకుతున్నాడంటే మమ్మల్ని బోరగా వాడుకుంటున్నాడు. ఆ పరలోకం నుంచి ఆ శబ్దం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గొప్ప స్వరం వినిపించింది. ఆ గొప్ప స్వరం వినిపించిన వెంటనే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, భూలోక రాజ్యాలు మన ప్రభు రాజ్యాలు ఆయన అభిషక్తుని రాజ్యాలు అయ్యాయి. ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు అనే మాట మనకు 15వ వచనంలో కనిపిస్తుంది. ఆ గొప్ప స్వరం ఏం పలికింది? పరలోక రాజ్యము మన ప్రభు రాజ్యం అంట. ఆయన అభిషక్తుని రాజ్యం అంట. ఇక్కడ చూడండి, మరి 7వ బూర మరి ఊదిన వెంటనే ఈ 7వ బూర కొనసాగడం ఎలా కొనసాగుతుందంటే, ఆ 7వ బూర ఊదడమే 7 పాత్రలు బద్దలవడం చూస్తున్నాం. 7 పాత్రలు అక్కడ విప్పబడడం మనం చూస్తున్నాం. అది 16వ అధ్యాయం వరకు కొనసాగుతుంది. మరి ఈ యొక్క 7వ బూర ఊదిన వెంటనే మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు యొక్క శాశ్వత పరిపాలన. దానికంటే ముందు శాశ్వత పరిపాలన ఎలా ప్రారంభమవుతుందంటే 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన ఆయన శాశ్వత పరిపాలనకు ముందు వచ్చే పరిపాలనగా మనం చూస్తున్నాం. అందుకే 15వ వచనంలో కనిపిస్తుంది, యేసుక్రీస్తు వారు ఆయన తన 1000 ఏళ్ల పరిపాలనను ఆయన ప్రారంభిస్తాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం చూస్తున్నాం కదా. భూలోక రాజ్యాలు, ఈ భూలోక రాజ్యాలు ఎవరండి? ఈ భూలోక రాజ్యాలు సాతాను సంబంధమైన రాజ్యాలు, లోక సంబంధమైన రాజ్యాలు. వీళ్ళందరినీ ప్రభు ఓడిస్తాడు. మనం ఎంతమంది చెప్తున్నాం, క్రీస్తు విరోధి. అంత్యకాలంలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఏ విధంగా విజృంభిస్తాడు, ఏ విధంగా మోసం చేస్తాడు అనే విషయాలు ముందుగానే మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పుడు అంత్యక్రీస్తు భూలోక రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకు? దేవునికి వ్యతిరేకముగా పోరాడడానికి, దేవునికి వ్యతిరేకముగా ఆయనతో యుద్ధం చేయడానికి. దేవునితో ఎవరైనా యుద్ధం చేయగలరా? భూలోక రాజ్యాలు ఏం సరిపోతాయి దేవునితో యుద్ధం చేయడానికి, ప్రభుత్వం యుద్ధం చేయడానికి? సరిపోవు కదా. ఎందుకంటే దేవుడు శక్తివంతుడు, సర్వశక్తిమంతుడు. ఎలా సరిపోద్ది బలం? సరిపోలేదు కదా. కాబట్టి ప్రియమైన విశ్వాసాలు గమనించండి, ఈ భూలోక రాజ్యాలు అంటే ఎవరంటే సాతాను సంబంధమైన రాజ్యాలు. అట్లనే మన ప్రభువు వాటిని జయిస్తాడు. అందుకే పాట పాడుకున్నాం, యుద్ధం జరిగించినప్పుడు ఎవరికి విజయం వచ్చింది? దేవుని బిడ్డలకే, విశ్వాసులకే, సేవకులకే విజయం. ఆయన అభిషక్తుని రాజ్యాలయ్యాయి. ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు. అంటే శాశ్వతంగా పరిపాలించే ముందు ఆయన 1000 ఏళ్ల పరిపాలన పరిపాలిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం చూస్తున్నాం. ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు మీకు అన్నీ చూపించాలంటే మీరు రికార్డ్ అవుతుంది కనుక మీరు ఖాళీ ఉన్నప్పుడు ఆ వచనాలన్నీ మీరు చూసుకోండి. మరి సాతానుడి యొక్క రాజ్యం కూడా ఉంది. వాడే 1 రూలర్ అని మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం కనిపిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి. ఎవరైనా అధికారి? సాతానుడు. వాడు త్రోసివేయబడతాడు.
వాడు అపజయం పొందుతాడు. ఇది సాతాను సంబంధమైన చాలా వచనాలు కనిపిస్తున్నాయి. కానీ దేవుని యొక్క రాజ్యము లేకపోతే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం గురించి యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం కనిపిస్తుంది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం కనిపిస్తుంది. ఆ మాట చదవండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. చూసారు ఆయన సింహాసనం ఎంత ఎత్తుగా ఎత్తబడుతుందో. ఇంకా ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. చూసారు అన్ని జనులు కూడా, అంటే అన్ని జనులు కూడా 1000 ఏళ్ల పరిపాలనలో రక్షింపబడిన వారు పరలోక ఆ యొక్క మరి 1000 ఏళ్ల పరిపాలన ఆ యొక్క రాజ్యంలోకి వెళ్తారు. అంటే రక్షింపబడిన వారు మాత్రమే. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44, 7వ అధ్యాయం 13వ వచనము, 14వ వచనము, 18వ వచనము, 22. ఇదంతా యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుతుంది. ఇక్కడ కూడా అదే మాట. ఆయన అభిషక్తుని రాజ్యాలయ్యాయి, ఆయన కింద వచ్చేసే రాజ్యాలన్నీ ఆయన జయించారు. ప్రభు ఆయనే విజయవంతుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన శాశ్వతంగా ఆయన పరిపాలిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆ శాశ్వతంగా పరిపాలించే ముందు ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన పరిపాలిస్తాడు. యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలందరూ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరిగా మరి గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో యేసుక్రీస్తు వారు ఆయన జయం పొందుతారు. ఎవరి మీద అంటే అంత్యక్రీస్తు మీద. అట్లనే శత్రు రాజ్యాల మీద ఆయన తీర్పు ఎలా వెల్లడవుతుందో, ఆయన ఉగ్రత ఎలా వెల్లడవుతుందో మనం కంపల్సరిగా మనం గమనించాలి. 16వ వచనంకి వచ్చేసరికి మనం ఏం చూస్తున్నాడు? అప్పుడు దేవుని ముందర తన సింహాసనం మీద కూర్చున్న 24 పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు. మనకు తెలుసు 24 పెద్దలు ఫస్ట్ నుంచి వాళ్ళ పేర్లు మనకు తెలియదు, సంఘం అని చెప్పచ్చు. మరి కొంత 24 పెద్దలు ప్రభుకి సాష్టాంగపడి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే వారు కూర్చున్న 24 పెద్దలు ఏం చేస్తున్నారు? ప్రభుని సాష్టాంగపడుతున్నారు. మనకు తెలుసు ఎందుకు సాష్టాంగపడుతున్నారు. వారు ప్రభుని ఆరాధిస్తున్నారు. పరలోకములో ఆరాధన ఉంటుంది ఎక్కువ. పరలోకములో ప్రభుకి సాష్టాంగపడతారు. ఇప్పుడు కూడా మన జీవితాలు ప్రభుకు సాష్టాంగపడే విధంగా ఉండాలి. ప్రభా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని తండ్రి శిక్షించు, కానీ నువ్వు క్షమించు అని ప్రభు ముందు ఎల్లప్పుడూ సాష్టాంగపడేవారుగా మనం ఉండాలి. అవును, మనం తప్పులు చేసినప్పుడు, మనం ఏమైనా కొన్ని పొరపాట్లు చేసినప్పుడు మరి దేవుని ముందు ప్రభా సాష్టాంగపడి తండ్రి నా జీవితాన్ని మార్చు ప్రభా, నేను నీ కోసం బతుకుతాను తండ్రి, నా యొక్క శరీర క్రియలు విడిచిపెడతాను ప్రభా, నేను నీ కోసం జీవిస్తాను, నిన్ను సంతోషపెడతాను, సమాధానంగా ఉంటాను అని తగ్గించుకొని ఉంటాను అని మనం సాష్టాంగపడే దాంట్లో, ప్రభుని ఆరాధించే దాంట్లో మనం ఉంటున్నాం. మనం ఎంత చక్కగా ప్రభువుని నోటితో ఆరాధిస్తే సరిపోదండి. మన జీవితంతో, మన జీవితమే ఆయనకు అర్పించే విధంగా ప్రభుకి మరి ఆ విధంగా మనం జీవించాలి. అది 24 పెద్దలు పరలోకములో వాళ్ళు కూర్చొని చేస్తున్నారు. దాని తర్వాత 17వ వచనంకి వచ్చేసరికి, ప్రభు అమిత శక్తి గల దేవ, పూర్వము నుండి ప్రస్తుతమంటూ రానై ఉన్నవాడా, నీకు మహాబల ప్రభావములు ప్రయోగించి రాజ్య పరిపాలన చేస్తావు కనుక మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం అంటున్నాడు. అక్కడ యోహాను భక్తుడు వింటున్నాడు. ఆ దూత గొప్ప స్వరంతో చెప్తున్నాడు. ఏముందంటే ఇక్కడ మరి 17వ వచనంలో 17వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు అమిత శక్తి గల దేవ. మన దేవుడు ఎవరండి? శక్తి గల దేవుడు. ఆయన శక్తిని వివరించడానికి ఈ భూలోక రాజ్యాలు సరిపోవు. ఆయన శక్తిని పోల్చుటకు ఈ భూలోకం సరిపోతుంది. అంత శక్తి. ఈరోజు చాలామంది మరి వేరే మతాల వారు సూర్యుని ఒక శక్తిగా గుర్తించడం, ఈ భూమిని ఒక శక్తిగా గుర్తించడం,
ఈ యొక్క అగ్ని, ఫైర్ని ఒక శక్తిగా గుర్తించడం, నీరును ఒక శక్తిగా గుర్తించడం, ఈ సృష్టిని ఒక శక్తిగా గుర్తించడం, అది చాలా విచారం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు అమిత శక్తి గలవాడు. మన ప్రభు శక్తిని మనం వివరించలేం, అంత శక్తిమంతుడు. ఆయన శక్తిని ఎలా ఉందో తెలుసా? పూర్వము నుండి ప్రస్తుతమంటూ రానై ఉన్నవాడు. మరి వన్ హూ ఈజ్ అండ్ వన్ హూ వాస్, ఆయన భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉండేవాడు. చూసారా ఆయన శక్తి? చూసారా ఎలా ఉందో? భూతకాలంలో ఉన్నాడు, ప్రస్తుత కాలంలో ఉంటున్నాడు, భవిష్యత్తులో కూడా ఆయన శక్తిగా ఉండేవాడు. ఎల్లకాలము ఆయన అమిత శక్తి గలవాడు, ఆయన బలము గలవాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆ శక్తి నీ జీవితంలో ఉందా? ఆ శక్తి నువ్వు పొందుకున్నావా? ఆ శక్తి ద్వారా బలం పొందుతున్నావా? లేకపోతే ప్రతిదానికి నిరాశ పొంది ప్రతిదానికి ఓడిపోయిన వాడిగా ఉన్నట్లుగా ఉంటున్నావా? లేదు. అందుకే బైబిల్లో ఏముందంటే ఆయన శక్తి ద్వారా, ప్రభు ఇచ్చిన శక్తి ద్వారా మనం సమస్తము చేయగలమని పౌలు చెప్పలేదా? ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఆయన బలము, ఆయన శక్తి మనకు అవసరం. ఎందుకంటే ఆయన అంత శక్తి గలవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే రానై ఉన్నవాడు. ఈ రానై ఉన్నవాడు అనే మాట గ్రీక్ భాషలో అది తీసేశారు. లేదంట, తీసేలేదు, లేదు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ తెలుగు బైబిల్లో కానీ రానై ఉన్నవాడు అనే మాట ఉన్నది. దానికి అర్థం ఏంటంటే, ఎందుకు గ్రీకు మ్యానుస్క్రిప్ట్స్ అంటే గ్రీకులో రాశారు కదా అప్పుడు బైబిల్, దేవుని మాటలు, దాంట్లో ఈ మాట లేదు. ఎందుకంటే ఆయన రాకడ ఎంతో దూరంలో లేదు. దానికి అర్థం ఏంటంటే, ఎందుకు గ్రీకులో అది రాయలేదంటే, రానై ఉన్నాడు అనే మాట ప్రభు ఏ సమయంలో రావచ్చు, ప్రభువు ఏ సమయంలో రావచ్చు. ఈ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్, యూ డు నాట్ నో. ఇప్పుడు కన్నికలు చూడండి ఎలా నిద్రపోతున్నారు. ఆయన వస్తాడులే అనుకున్నారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. వస్తాడులే, ఎప్పుడో వస్తాడులే అనుకున్నారు, కానీ ఎప్పుడైనా రావచ్చు అని గ్రహించలేకపోయారు. ఈరోజు కూడా సంఘం అలాగే ఉంది కదా. రాకడ కోసం సిద్ధపడే సంఘం ఉందా చెప్పండి? దేవుని రాకడ కోసం సిద్ధపడే సంఘం లేదు. ఎలాగా సిద్ధపడుతున్నారు? అది ఎప్పుడో జరుగుతుందిలే. అలా మనం జీవించకూడదు. ఎప్పుడైనా జరగచ్చు. నేను సిద్ధంగా ఉండాలి, సంఘం సిద్ధంగా ఉండాలి, మీరు సిద్ధంగా ఉండాలి, మనందరం ప్రభు రాకడ కోసం సిద్ధంగా ఉండాలి. అందుకే ఆ గ్రీక్ భాషలో దాన్ని మరి అక్కడ తీసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ మాట, ద కమింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఈజ్ నో లాంగర్ ఫ్యూచర్, ఇట్ విల్ బి ఇమీడియట్. యేసుక్రీస్తు రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడైనా జరగచ్చు, చాలా తొందరలో జరగచ్చు అనేది మనం గ్రహించాలి. ఇప్పుడు చూడండి, బిల్ గేట్స్ అనే వ్యక్తి ప్రపంచంలో ఒకప్పుడు ధనవంతుడు. ఏమంటున్నాడు తెలుసా? ఈ ప్రకటనలో చెప్పబడే రీతిగానే ఆయన మాటలు ఉన్నాయి. మరి ఈ టాటూల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలామంది టాటూస్ వేసుకుంటారు కదా, దాంట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంగ్లాండ్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడంటే, మన ప్రపంచంలో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఒకే కరెన్సీ ఉండాలంటున్నాడు. ఒకే కరెన్సీ ఉండాలంటున్నాడు. అంటే ఇండియా రూపాయి కాదు,
వేరే దేశాల్లో వేరే కరెన్సీలు ఉన్నాయి, ఇంకా కాదు, ప్రపంచం అంతా ఒకే కరెన్సీ. అది ఎవరు చేస్తారు? అంత్యక్రీస్తు చేస్తాడు. చూసారా ఎలా దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క మాటలు నెరవేర్చబడుతున్నాయో? అంటే ఏంటి అక్కడ అర్థం? ఆయన రాజ్యం భవిష్యత్తులో రావడం కాదు, ఆయన రాకడ చాలా తొందరగానే ఉందనే మనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తులారా నిద్రపోతున్నారా? క్రైస్తులారా విమర్శించుకుంటున్నారా? క్రైస్తులారా దేవుని సేవ మనం చేయడమే కదా. దేవునికి సాక్షిగా నువ్వు ఏ విధంగా ఉండొచ్చు. దేవుని సేవకులు నీకు ఇవ్వబడ్డారు, నిన్ను బలపరచడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి. కొంతమంది దేవుని సేవ చేయరు కానీ చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటారు, కానీ చేసి చూపిస్తారా? దేవుని యొక్క సేవ సాక్ష్యంగా ఉండడం ఒక్క సేవకుడికి ఇవ్వలేదు, దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చాడు. నీకు చదువు లేకపోయినా నువ్వు దేవునికి సాక్షిగా ఉండొచ్చు, నీకు మాట రాకపోయినా నువ్వు దేవునికి సాక్షిగా ఉండొచ్చు, నీకు ఎటువంటి అక్షర అభ్యాసము లేకపోయినా నువ్వు ప్రభు కోసం నిలబడి దేవుని సువార్త చెప్పే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవునికి ఆ సమయాన్ని ఇవ్వక, సాక్ష్యంగా నిలబడలేక, దేవుని సువార్త చెప్పలేక వెనకబడే స్థితిలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఆయన రాకడ ఎప్పుడైనా రావచ్చు. ఆయన రాకడ ఎప్పుడైనా, అంటే ఆయన రాకడ ఎంత దగ్గరగా ఉందో అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే ఆయన మహాబల ప్రభావం ప్రయోగించి రాజ్యపను పరిపాలన చేస్తాడు. కనుక మేము నీకు కృతజ్ఞత చెల్లిస్తాం. అవును, ఈరోజు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ఈ సంఘములో ప్రభుని ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రార్థనా జీవితం కంటే కృతజ్ఞతా జీవితం చాలా అవసరం. కొంతమందికి థ్యాంక్ఫుల్ హార్ట్ ఉండదు, కొంతమందికి కృతజ్ఞత హృదయం ఉండదు. నాకు నిజంగా భోజనం పెట్టేవారు కానీ, నాకు ఎవరైనా సహాయం చేసేవారు కానీ ఎంతో కృతజ్ఞత భావం కలిగి ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. కొంతమందికి కృతజ్ఞత భావం ఉండదు. దేవుని సేవకుల గురించే మరి చాలా కృతజ్ఞత భావం కలిగి ఉండరు. అరే, మన దేవుని సేవకుడు మన కోసం వాక్యం అందిస్తున్నాడు, మన కోసం నిలబడ్డాడు, మన కోసం ఉన్నాడు, మన కోసం ప్రార్థిస్తున్నాడు. కృతజ్ఞత. 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు యొక్క ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన బలాన్ని, ఆయన శక్తిని చూసిన వారు ఏం చేస్తారు? ఆయన పరిపాలన విధానాన్ని చూసి ఎలా ఉన్నారు? కృతజ్ఞతలు అర్పిస్తారు. అవును కదా, కృతజ్ఞతలు అర్పిస్తున్నావా ప్రభువుకు? 3 పూటలు భోజనం పెడుతున్నాడు, నీకు ఊపిరిస్తున్నాడు, పని చేయడానికి దేవుడు నీకు బలం ఇస్తున్నాడు, ఇతరులు లేనట్టి ఘనత నీకు ఇచ్చాడు, ఇతరులు లేనట్టి నీకు అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లిస్తున్నావా? దేవునికే కాదు, నీకు సాయపడే వారికి, నిన్ను ఆదుకునే వారికి, నిన్ను చక్కగా ప్రభులోకి నడిపించే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒక్కసారి గ్రహించు. కృతజ్ఞతా హృదయులు ప్రభుకి ఇష్టలు, ప్రభుకి థ్యాంక్స్ చెప్పేవారు ఆయనకి ఇష్టలు. నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలకి ఎప్పుడు కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పకుండా ఉన్నావేమో గ్రహించుకో. ఒక్కసారి ఈరోజు అవన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రభుకి కృతజ్ఞతస్తులు చెల్లించు. దేవునికి కృతజ్ఞత చెల్లించడం బట్టి నువ్వు ఎంత ఆనందం పొందుకుంటావో అది నీ జీవితంలోనే
నువ్వే అనుగ్రహిస్తావు. 18వ వచనంకి వచ్చేసరికి జనాలు కోపగించారు. ఎవరండి జనాలు? 18వ వచనం, జనములు కోపగించారు. నీ కోపం వచ్చింది. చనిపోయిన వారికి తీర్పు తెచ్చే సమయం. నీ దాసులైన ప్రవక్తలను, పవిత్రులకు నీ పేరంటే భయభక్తులున్న గనులైన అల్పులైన మరి బహుమతులు ఇచ్చే సమయం. భూమిని నాశనం చేసేవారిని నాశనం చేసే సమయం వచ్చింది. 18వ వచనం చాలా విషయాలు నేను ఇక్కడ చెప్పాలి మీకు. ఇక్కడ చూడండి ఏముందంటే, నేషన్స్ వెర్ యాంగ్రీ. రాజ్యములు ప్రభు మీద కోపడుతున్నాయి. దేవుని మీద కోపడితే ఏముంటుంది చెప్పండి? దేవుని మీద ఎప్పుడైనా కోపగించుకున్నావా? దయచేసి దేవుని మీద కోపగించుకోవద్దు. అది చాలా భయంకరమైన విషయం. మరి దేవుని మీద కోపగించుకోవడం అది ఎలా ఉంటుందంటే, చాలా ఫెయిలియర్ అవుతారు. పరిస్థితులు బట్టి విశ్వాసులైన మనం దేవుని మీద ఎప్పుడు కోపగించుకోకూడదు. ఎవరు కోపగించుకుంటారు? అన్ని జనులు. ప్రభుని నమ్ముకొనని వారు మాత్రమే కోపగించుకుంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కోపగించుకోరు. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా యుద్ధానికి బయలుదేరరు. ఇక్కడ ఏం చేశారు చూసారా? 18వ వచనంలో జనాలు, రాజ్యములు కోపపడ్డాయంట. ఎవరి మీద కోపపడ్డాయి? ఏముంది అక్కడ 18వ వచనంలో? జనములు కోపగించారంట. ఎవరి మీద కోపగించారు? దేవుని మీద. చూసారా అది ఎంత భయంకరమైన పరిస్థితి? మరి దేవుని మీద కోపగించుకుంటే ఏమైంది? అక్కడ ప్రభు కోపం వచ్చింది. దేవుని యొక్క రాత్ వచ్చింది. ఆయన కోపానికి తట్టుకోగలరా? బైబిల్లో ఆయన కోపం గురించి చాలా చక్కగా రాయబడింది. ఆయన కోపం చాలా తక్కువగానే ఉంటుంది, కానీ దాంట్లో నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆయన కోపపడడం చాలా భయంకరమే. దేవుని కోపానికి మనం ఎప్పుడు ఆ కోపానికి మనము ఏమమ్మకూడదంటే లోనమ్మకూడదు. ప్రభా, నాపై నీ కోపం ఉంచొద్దు తండ్రి. నీ కోపాన్ని ఎవరు తట్టుకోలేరు ప్రభా. అవును కదా, దేవుని కోపం ఎంత భయంకరమో తెలుసా? ఏమైందో చూడండి. ఇక్కడ ఆయన కోపం వచ్చినప్పుడు మరి రాజ్యాలు ఏమైపోయామంటే ఓడిపోయాయి. ఆయన కోపానికి తట్టుకోలేకపోయారు. ఆ రాజ్యాలు కూడా ఎవరు తెలుసా? అంత్యక్రీస్తు ఈ రాజ్యాలన్నిటినీ మరి అందరినీ కలిసికట్టుకొని ప్రభుపై కోపగించుకొని ప్రభుపై యుద్ధానికి వెళ్ళాడు. ఏమైంది అక్కడ? ఆయన భయంకరమైన కోపం దేవుడికి వచ్చింది. దేవుని కోపం వచ్చింది. అప్పుడు అంటున్నాడు, చనిపోయిన వారికి తీర్పు. అవును, దేవుని వాక్యంలో చూసినప్పుడు ప్రేమ ఎంత ప్రాముఖ్యమైన అంశమో, విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైన అంశమో, ప్రేమ గురించి ఎక్కువ చెప్పబడింది, విశ్వాస గురించి ఎక్కువ చెప్పబడింది, రక్షణ గురించి ఎక్కువ చెప్పబడింది. కానీ దానిలాగే, విశ్వాసంలాగే, ప్రేమలాగే, అట్లనే రక్షణలాగే దేవుని ఉగ్రత కూడా బైబిల్లో చాలా చెప్పబడింది. చాలామంది సేవకులు దేవుని ఉగ్రత గురించి చెప్పరు. ఎందుకు తెలుసా? జనాల్ని భయపెట్టద్దు అంటే. దేవుని వాక్యంలో ఆయన ఉగ్రత గురించి చాలా మాటలు రాయబడ్డాయి. నేను ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 17 నుంచి 23వ వచనం వరకు మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, చాలా రెండో దశలోని ఇవన్నీ కనిపిస్తుంది. యెషయా గ్రంథము 24:17 నుంచి 23వ వచనం. అందును బట్టి తీర్పు దిశనున్న వారారా యెహోవాను గణపరచుడి, సముద్ర ద్వీపం వాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గణపరచుడి. నీతిమంతునికి స్తోత్రముని బోధిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ,
అయ్యో నాకు శ్రమ, దేవునికి తీర్పు. అది చదివితే అర్థమవుతుంది మీకు. చాలా వచనాలు ఉన్నాయి. దేవుని ఉగ్రత ఎక్కువగా బైబిల్లో చెప్పబడింది కాబట్టి ఆయన ఉగ్రత గురించి చెప్పాలి. చాలామంది సంఘాల్లో ప్రేమ గురించి చెప్తారు, రక్షణ గురించి చెప్తారు, మంచితనం గురించి చెప్తారు, విశ్వాసం గురించి చెప్తారు, కానీ ఉగ్రత కూడా అలాగే చెప్పబడింది. ఇక్కడ దేవుని ఉగ్రత గురించి మనం చూస్తే, లేకపోతే దేవుని యొక్క తీర్పు గురించి చూస్తే 2 విధాలుగా దేవుని తీర్పు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు, ఇన్ని విధాలుగా 2 తీర్పులు బైబిల్లో కనిపిస్తున్నాయి. ఈ 2 తీర్పులు కూడా నేను మీకు చెప్తాను. మొదటి తీర్పు, రెండో తీర్పు. మొదటి తీర్పు ఏంటంటే, మనము మొదటి తీర్పులో పాత నిబంధన పరిశుద్ధులకు దేవుడు బహుమతులు ఇస్తున్నాడు. పాత నిబంధనలో ఉండే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, దేవుని కోసం నిలబడ్డారో, హతసాక్షులయ్యారో, చంపబడ్డారో, వారికి దేవుడు బహుమతులు ఇస్తున్నాడు. ఈ యొక్క పాత నిబంధన చనిపోయిన విశ్వాసులు దేవుని యొక్క బహుమతులు పొందుకుంటారు. ఎక్కడ ఉందంటే అది దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1-3 వచనాలు మీకు కనిపిస్తుంది. దానియేలు 12వ అధ్యాయము 1-3 వచనాల్లో మీకు కనిపిస్తుంది. అట్లనే ప్రకటనలో కూడా, ప్రకటన 22:12 కూడా మీకు కనిపిస్తుంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి, అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది మొదటిది. అంటే మొదటి తీర్పులోనే మొదటి విషయం చెప్పాను. ఎవరు? పాత నిబంధన మరి విశ్వాసులు బహుమతులు పొందుకుంటారు. రెండోది ఎవరంటే సంఘం. అంటే సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తుల కార్యాలు, అపోస్తుల 2వ అధ్యాయం అక్కడి నుంచి ప్రారంభమైంది కదా. ఈ సంఘం ఇక్కడి నుంచి కొత్త నిబంధన అపోస్తుల కార్యాల్లో ప్రారంభమైన సంఘం అక్కడి నుంచి చివరి వరకు, అంటే యేసుక్రీస్తు రాకడ వరకు, అంటే ఆయన మనందరం ఎత్తబడతాం కదా, ఇంగ్లీష్లో ర్యాప్చర్ అని మనందరం ఎత్తబడతాం, అక్కడ వరకు సంఘానికి దేవుడు బహుమతులు ఇస్తాడు. అదొక తీర్పు. అంటే తీర్పు అంటే ఏంటి? నువ్వు ఈ లోకంలో చేసిన క్రియను బట్టి దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. మన మాటకు లెక్క ఇవ్వాలి, మనం చేసే ప్రతి పనికి లెక్క ఇవ్వాలండి. మనం ఈరోజు చేసేస్తూ ఉంటాం పాపములు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం, ఇష్టానుసారంగా మనం మరి ఇతరులని మనం మరి ఎంతో స్వార్థంగా ఉంటాం. క్రైస్తులైన వారు కూడా ప్రభు ప్రతి ఒక్కటి అడుగుతాడు ఆ రోజు. అది విశ్వాసుల యొక్క తీర్పు, అది సంఘానికి తీర్పు. మొట్టమొదటి పాత నిబంధన విశ్వాసులు, రెండోది సంఘం అనేది మనం చూసాం. మూడోది అది ఎక్కడ చూస్తున్నామంటే, ఈ యొక్క తీర్పు ఏ తీర్పు అంటే మరి సంఘం యొక్క తీర్పు 1 కొరింథీ రాసిన పత్రిక చూడండి, చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 51-52లో మనకు కనిపిస్తుంది. మర్మము పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? మనందరం నిద్రించాం, ఒక రెప్పపాటున కడబు మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అంటే చూసారా, అంటే ఈ యొక్క విశ్వాసులందరం ఏమవుతానో ఇక్కడి నుంచి ఎత్తబడతాం. అక్కడ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. తీర్పు అంటే ఏంటి? నరకానికి పంపించడానికి కాదు. ఆ తీర్పు ఏంటంటే ప్రభు లెక్క అడుగుతాడు. ఆ లెక్క బట్టి ప్రభు నీకు బహుమతులు దయచేస్తాడు. అది రెండోది. మొట్టమొదటి భాగాన్నే మొదలు చెప్పాను, పాత నిబంధన విశ్వాసులు. రెండోది సంఘం. మూడోది ఎవరంటే గత అధ్యాయాలుగా మనం ధ్యానిస్తున్నాం గత వారాల్లో. వీళ్ళని ఇంగ్లీష్లో ట్రిబులేషన్ సెయింట్స్ అన్నారు. అంటే శ్రమల కాలంలో మహాశ్రమల కాలంలో ఎంతోమంది రక్షింపడతారు.
వారిని ట్రిబులేషన్ అంటే మహాశ్రమల కాలములో కూడా అనేకమైన వారు రక్షింపబడతారు. వారు కూడా దేవుని తీర్పులు అంటే వారికి కూడా దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఇది మొట్టమొదటి భాగం అంటే విశ్వాసుల తీర్పు. ఆ విశ్వాసుల తీర్పులే 3కి చెప్పాను మీకు. ఒకటి పాత నిబంధన విశ్వాసులు, రెండోది సంఘం, మూడోది శ్రమల కాలంలో ఉండే చెప్పాలి శ్రమల కాలంలో ఉండే తీర్పు. అంటే వీళ్ళందరూ ఎవరు? విశ్వాసులు. ఇది ఎక్కడుంది? ప్రకటన 20:4. ప్రకటన 20:4. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. చూసారా? అప్పుడు చెప్పాను కదా నేను, విమర్శ చేయుటకు పరలోకంలోకి వెళ్ళి ఎత్తబడి, ఎందుకంటే చచ్చిపోతారు చాలా మంది. ఈ యొక్క శ్రమల కాలంలో చాలా మంది క్రీస్తు కొరకు మరణిస్తారు. వాళ్ళందరూ శ్రమల కాలంలో ఉండే విశ్వాసాలు అన్నమాట. వాళ్ళందరికీ తీర్పు ప్రభు ఇస్తారు. రెండోది ఏంటంటే ఇదేంటంటే అవిశ్వాసం, ప్రభు నమ్ముకొనని వారికి కూడా తీర్పు. ఆ తీర్పు ఏంటో తెలుసా? మనకు కనిపిస్తుంది 20:15. ప్రకటన 20:15. ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాలేదనుకోండి, వాడు ఎక్కడ పడవేయబడతాడు? అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఈరోజు దయచేసి గమనించండి, మీరు ఎలాంటి తీర్పును కోరుకుంటున్నారు? అగ్నిగుండములో పడవేయబడాలన్న తీర్పు మీకు కావాలా? లేకపోతే విశ్వాసుల తీర్పులో మీరు ఉంటారా? ఒక్కసారి పరీక్షించుకోండి. భవిష్యత్తులో దేవుని కోసం అనేకమైన వారు తమ ప్రాణ అర్పించేస్తారు, ఎందుకంటే పరలోకం వెళ్ళడానికి. ఈరోజు గమనించండి, ఒకవేళ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదనుకో, నువ్వు నరకానికి వెళ్తావు. అగ్ని గంధకములో ప్రభు నిన్ను పడేస్తాడు. అది భయంకరమైన విషయం కదా. అందుకే ప్రభు నమ్ముకోండి. ఈ లోకంలో ఉండే అవి వ్యర్థం. ఈ లోకంలో ఉండే మరి ప్రతి ఒక్కటి వ్యర్థమే. దేవుని కోసం జీవించడమే, దేవుని నమ్ముకోవడమే ఒక గొప్ప భాగ్యంగా మీరు భావించండి. తర్వాత మరి 19వ వచనంలో మనం చూస్తే, 19వ వచనము మనం చూస్తే అప్పుడు 19వ వచనంలో 18వ వచనంలో మనం చూస్తే, నీ దాసుని ప్రవక్తులు పవిత్రులకు నీ పేరంట భయభక్తులు నా గనులైన అర్పులైన బహుమతులు ఇచ్చే సమయం, భూమిని నాశనం చేసే వారికి నాశనం సమయం వచ్చిందంటే, దేవుడు భూమిని నాశనం చేస్తుండగానే మరి విశ్వాసులకు మరి ప్రభు బహుమతులు ఇచ్చేది. మీరు నిజంగా బహుమతులు కోరుకుంటున్నారా? ఎప్పుడు బహుమతులు ఎలా వస్తాయి నీకు? దేవుని కోసం పనిచేయు. ఈరోజు చాలామంది సంఘంలో మరి వంట చేస్తారు, సంఘంలో పరిచర్య చేస్తారు. బహుమతి మీకు ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకంలో ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి దేవుని కోసం చేస్తున్నారు. ఆ బహుమతులు ప్రభు ఇస్తారు. ఒక సేవకుడిగా నేను ఆనందిస్తాను, కానీ ఆ బహుమతి ప్రభు దగ్గర నుంచి వస్తుంది అనేది మనం గమనించాలి. చివరి వచనం మనం ధ్యానించుకొని ముగించుకుందాం. చివరి వచనంకి వచ్చేసరికి, అప్పుడు పరలోకములో దేవుని ఆలయం తెరుచుకుందాం. చూశాడు, దేవుని ఆలయం తెరుచుకుంది. ఆయన ఆలయం గురించి మనం చదివితే 7:15 ఒక వచనం చూడండి. అదే ప్రకటన 7:15 ఒక చక్కటి మాట ఉంది ఆయన ఆలయం గురించి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాజ్యంబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు అంటే ప్రభు ఎక్కడున్నాడండి? ఆయన పరలోకములో ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు. అంటే ఆయన మరి
పరలోకము దేవుని యొక్క ఆలయం తెరుచుకోవడం అంటే ఏంటో తెలుసా? ఈరోజు కూడా అనేకమైన వారికి సువార్త తెరవబడింది. దేవుడు సువార్తను మూయలేదు, తెరిచాడు. అందరినీ ప్రభు ఆహ్వానిస్తున్నాడు. కానీ ఎంతమంది ఆయన ఆలయములోకి, ఆ రక్షణలోకి ప్రవేశిస్తున్నారు? పరలోకపు ఆలయాలు తెరవబడి ఉంచాయి దేవుని యొక్క విశ్వాసులకు. ఆయన శాశ్వత 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత మనందరం ఎక్కడికి వెళ్తాం? దేవుని పరలోకమైన ఆలయంలోకి వెళ్ళిపోతాం. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, ఆయన ఆలయములో ఆయన ఒడంబడిక పెట్టే అంటే ఏం చెప్పండి? హిస్ కవెనెంట్. చూస్తారా? దేవుడు ఒడంబడిక పెట్టుందంట. దాంట్లో ఏముందమ్మా? చదువమ్మా. ఒడంబడిక అంటే ఏంటి? ఏం రాయబడింది? నిబంధన మందసం. దేవుడు నిబంధన మందసం అంట. నిబంధన మందసం దేని గురించి మాట్లాడుతుంది? పాత నిబంధనలో నిబంధన మందసం అని కనిపిస్తుంది. మీరు ఒకవేళ నిర్గమాకాండము 25వ అధ్యాయము 10 నుంచి 22వ వచనం చదివితే ఈ యొక్క నిబంధన మందసం కనిపిస్తుంది. మనం కూడా దాన్ని ధ్యానించాం. ఈ నిబంధన మందసం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని యొక్క సన్నిధి. దేవుడు తన ప్రజలతో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం. ఏ ఒప్పందం? మీరు నన్ను నమ్ముకున్నారు గనక మిమ్మల్ని నేను పరలోకం చేరుస్తాను, మిమ్మల్ని ఈ లోకంలో విడిచిపెట్టాను, ఈ లోకంలో మిమ్మల్ని అనాథలుగా చేయను, మీరు ప్రభు నమ్ముకున్నారు కనుక నేను పరలోకం చేరుస్తాను. నిబంధన మందసం. ప్రభు మనతో ఒక నిబంధన చేశాడు అనుకోండి, ఒడంబడిక చేశాడు అనుకోండి, దేవుడు ఇప్పుడు దాన్ని మర్చిపోడు. దాన్ని నిబంధన మందసంగా మనం చూస్తున్నాం. పరలోకములో ఉండేది ఒక సాదృశ్యం. అక్కడ మందసం ఉందో లేదో నాకు తెలియదు, అది పెద్ద ప్రాముఖ్యత కాదు. కానీ ప్రభు నిబంధన మందసాన్ని ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాడంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగైతే వాగ్దానం చేశాడో, వాళ్ళని కాపాడుతానని, వాళ్ళని రక్షిస్తానని చెప్పాడు, అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నేను కాపాడుతాను ఎప్పటి వరకు? చివరి వరకు. అదే కాదు, మీరు మరణాన్ని కూడా జయించి పరలోకానికి ఎత్తపడతారు. అదే ప్రభు ఒడంబడిక చేసుకున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం చదివితే, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో చక్కటి మాట కనిపిస్తుంది. చదవండి. వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ అంటే చూసారు అక్కడ, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ప్రభు పరలోకం అంటే ఈ యొక్క మోషే కాలంలో తయారు చేయబడిన మందసం ఎందుకు దేవుడు ఇక్కడ చెప్పాడంటే, అది ఒక సాదృశ్యం అనమాట. పరలోకంలో మందసం ఉండకపోవచ్చు, మనకు తెలియదు ప్రభు ఎక్కడ పెట్టాడు. కానీ ఆ మందసం దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని యొక్క ఒప్పందం గురించి సాదృశ్యంగా ఉంది. ఆ ఒప్పందం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయనను రక్షిస్తాడు, ఎంత పాపనైనా ప్రభు క్షమిస్తాడు. మనందరం మంచివారం కాదు, కానీ ప్రభు ఏం తెలుసా చెప్పాడు? నీ పాపాలని క్షమిస్తానన్నాడు. నువ్వు ప్రతి పాపాన్ని ఒప్పుకో, ఆయన క్షమించి ఆ పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. చివరి వచనం చదువుకుందాం. చివరిగా చూసినట్లయితే, అప్పుడు పరలోకం దేవుని ఆలయం తెరుచుకుంది, ఆయన ఒడంబడిక పెట్టి కనిపించింది. మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూ
భూకంపం, గొప్ప వడగండ్లు కలిగాయి. ఏంటి అసలు ఇది? ఎందుకు ఆయన గొప్ప ధ్వనులంట, మెరుపులంట, ఉరుములంట, భూకంపం, అట్లనే గొప్ప వడగండ్లు, చూసారా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇదేంటి అసలు? ఇది సాదృశ్యం ఏంటంటే భవిష్యత్తులో ఇంకా తర్వాత అధ్యాయాల్లో మనం చదువుతాం, భయంకరంగా ఉంటుంది ప్రభు యొక్క ఉగ్రత. ఈ శ్రమల కాలం ఇంకా భయంకరంగా ఉంటుంది అనేది అక్కడ భక్తుడు యోహానుకు ఆ దేవదూత అరిచి బిగ్గరగా చెబుతున్నాడు. దేవుని ఉగ్రత ఇంకా ఆగిపోలేదు, ఆయన ఉగ్రత ఇంకా కొనసాగుతుంది. అది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే మనకు తెలుసు, 7వ బూర ఊదిన వెంటనే ఆ 7వ బూరలోనే మనం చూస్తున్నాం 14, 15, 16 వచనం ఈ అధ్యాయాలన్నీ ఈ 7వ బూరలో పాత్రలు కనిపిస్తాయి. ఆ పాత్రలు మహాభయంకరం. మొట్టమొదటిగా ఏం చూసాం మనం? ముద్రలు చూసాం. రెండోది ఏం చూసాం? బూరలు చూసాం. ముద్రలు కొద్దిగా పర్లే, బూరలు ఆయన ఉగ్రత పెరిగింది. ఇప్పుడు పాత్రలు ఇంకా భయంకరంగా ఉంటుంది. అందుకేముంది అక్కడ చివరిగా? మెరుపులు, గొప్ప ధ్వనులు, ఉరుములు, వడగండ్లు. అంటే ప్రభు యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉన్నదో, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అక్కడ ప్రభు రాశాడు. ప్రియమైన విశ్వాసారా, ఈ ప్రకటన గ్రంథము మన జీవితాలన్నిటికీ ఒక పాఠం నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? మనం దేవుని కోసం సిద్ధపడాలి. భవిష్యత్తు గురించి ఎందుకు తెలుసా ప్రభు రాశాడు కొన్ని విషయాలు మనకి? మనము ఈ లోకం అనేది శాశ్వతం అనుకుని బతుకుతాం, కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇది శాశ్వతం కాదు. నువ్వు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించాలి, అదే కాదు శాశ్వతమైన రాజ్యంలోకి ప్రవేశించాలి. దానికోసం నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి పరీక్షించుకో. ప్రభు, నీ కోసం నేను బతుకుతాను, నీ రాకడ కోసం ఎదురు చూస్తాను తండ్రి, నీ కోసం నిలబడతాను, నీకు సాక్షిగా ఉంటాను. నీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రభు ముందు ఒప్పుకోవాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. మరి ముఖ్యంగా అనౌన్స్మెంట్, 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనౌన్స్ అయ్యి ఇప్పటిది జూన్ 25, జూన్ 25న 10th క్లాస్ మన పిల్లలు చాలామంది మరి 6 దాకా 7 దాకా ఉన్నారు. మరి వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ లాక్డౌన్ సమయంలో గ్యాప్ వచ్చింది కనుక పిల్లలందరూ కొద్దిగా మరి డిసప్పాయింట్ అయ్యారు. అయినప్పటికీ ఈ వ్యవధిలో వారు మళ్ళీ చక్కగా చదువుకొని మరి వచ్చే నెల 25వ తారీఖు వారు చక్కగా సిద్ధపడినట్లుగా, చక్కగా రాయినట్లుగా మీరు ప్రార్థన మరి చేయండి. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరందరూ ఈ సేమ్ మెసేజ్ మళ్ళీ యూట్యూబ్లో మరి పెట్టబడుతుంది. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. మరి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, నీ వాక్యంలో నేర్పించిన పాఠాలు బట్టి వందనాలు. అవును తండ్రి, నీ రాకడ అనేది భవిష్యత్తులో వచ్చేది కాదు, కానీ అది ఎప్పుడైనా రావచ్చు. అది చాలా తొందరలో ఉందని చెప్పావు. అంటే అర్థం ఏంటంటే ప్రభా, మేము సిద్ధపడాలి. ప్రభా, మమ్మల్ని క్షమించు తండ్రి నాయన. ఎన్నోసార్లు మేము సిద్ధపాటు లేకుండా ఉన్నాం, మమ్మల్ని క్షమించు ప్రభా. మా సంఘాన్ని కాపాడు తండ్రి. మా సంఘ బిడ్డలందరూ దేవుని రాకడ కోసం సిద్ధపడే విశ్వాసులుగా జీవించటకు, సాక్షులుగా జీవించటకు మాకు సహాయం చేసి నడిపించండి. మేము కూడా అదే విధంగా ఉండటకు మాకు సహాయం చేసి నడిపించండి. మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండడానికి సహాయం చేసి నడిపించండి. ఎందుకంటే మమ్మల్ని పోషిస్తున్నాం, మమ్మల్ని ఆదరిస్తున్నాం. నీ ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మాకు తెలియజేస్తున్నాం. ఒక రోజు మేము తీర్పు పొందాల్సిందే. ఒక రోజు నువ్వు లెక్కడుగుతావు. ఇవన్నీ వింటుంటే చాలా భయం వేస్తుంది ప్రభా.
నీవే మమ్మల్ని బలపరచు, నీవే మమ్మల్ని నడిపించు తండ్రి. ఎవరైతే విన్నారో ఈరోజు బైబిల్ స్టడీ వాళ్ళందరూ మీరు దీవించండి. మీకు వందనాలు చెల్లిస్తూ మరి 10th క్లాస్ స్టూడెంట్స్ ప్రభా ఎగ్జామ్స్ మరి వచ్చే నెల 25వ తారీఖు బిడ్డలందరూ చక్కగా ఎగ్జామ్స్ రాయటకు మీకు చూపించండి ప్రభా. మీకు వందనాలు. మళ్ళీ మేము కలుసుకున్నంత వరకు మా సంఘ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు నామములో మరి ముఖ్యంగా తండ్రి నాయన కరోనా మరి వైరస్ ఇంకా ఎక్కువ అవుతుంది ప్రభా. మీరే దాన్ని అరికట్టి మీరే ప్రభా వ్యాక్సిన్ వచ్చేలాగా చేసి తద్వారా చాలామంది వ్యక్తులు ప్రభు నమ్ముకోవడానికి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యూ.